ఏ కంచన్ 50K అయిండు. థ్యాంక్ యూ. అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి. చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేసి. థ్యాంక్ యూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే వీకెండ్ వ్లాగ్. సో మోస్ట్లీ మా వీకెండ్స్ ఎలా ఉంటుంది, అందులో జపాన్లో ఉండి మేము ఎలా మా వీకెండ్ని మేము స్పెండ్ చేస్తాము అని చెప్పేసి నేను చూపెట్టబోతున్నాను. సో ఫస్ట్ అయితే మా వీకెండ్స్ చాలా లేజీగా ఉంటుంది. బికాజ్ ఎట్లాగో వీకెండే కదా, విహాన్ స్కూల్ ఉండదు, ఆఫీస్ ఉండదు. సో అందుకే లేట్గా లేచేసి బ్రంచ్ లాగా చేస్తాము మోస్ట్లీ. లేదు అంటే మాత్రం విహాన్కి అయితే ఈజీ గో త్రూ లైక్ బ్రెడ్ అలా ఇస్తాం, అండ్ పృథ్వీ ఏమో కాఫీ తాగేస్తాడు. నేను ఏదో ఒకటి తినేస్తాను అనమాట. సో కానీ లంచ్ మాత్రం కంపల్సరీగా స్పెషల్ కుక్ చేసుకుంటాము, నో డౌట్ ఇన్ దాట్. నాకైతే జనరల్గా సాటర్డే సండేస్ కన్నా సాటర్డేస్ చాలా ఇష్టం. ఎందుకంటే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. అమ్మయ్య అంటే వీక్ మొత్తం కొంచెం బిజీ స్కెడ్యూల్లో నుంచి సాటర్డే కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. మళ్ళీ సండే ఏంటంటే మళ్ళీ మండే ప్రిపరేషన్ కోసం హాఫ్ డే అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ నాకు సాటర్డే ఈజ్ మై ఫేవరెట్, అండ్ ఫ్రైడే నైట్స్ కూడా. ఇప్పుడు పాపా సరే నువ్వు చేయి, అప్పు చేయి. ఇట్స్ ఓకే. అప్ప ఏ ఇట్ రెడీ 1 2 సరే 1 2 3. వావ్. మా సాటర్డే స్పెషల్ ఏంటంటే మేము ప్రాన్స్ చేసుకుంటున్నాం. సో జపాన్లో మోస్ట్లీ లైక్ చికెన్ దొరుకుతుంది, లేదంటే ప్రాన్స్ దొరుకుతుంది, అండ్ ఫిషెస్ కూడా దొరుకుతాయి చాలా వరకు. కానీ ఏంటంటే అవి అంత ఓషన్ స్మెల్ వస్తూ ఉంటుంది, సో నాకు అంతగా నచ్చదు. నాకు ఇండియన్ ఫిషెస్ అంటే చాలా అంటే ఇండియన్ ఫిషెస్ అంటే మనకి ఇట్లా ఫ్రెష్ వాటర్లో దొరుకుతాయి కదా, సో ఆ ఫిషెస్ అంటే చాలా ఇష్టము. ఇండియా వెళ్ళినప్పుడే తింటాను. సో జపాన్లో అయితే చాలా తక్కువ, ఒకవేళ తిన్నా కూడా సాల్మన్ ఫిష్ ఎప్పుడో ఒకసారి అలా తెచ్చుకొని తింటాము. బట్ మేమైతే మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్లో ప్రాన్స్ ఆరల్స్ చికెన్ ఈ రెండే ప్రిఫర్ చేస్తాము. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే జపాన్లో నాన్ వెజ్ తెచ్చుకున్నా అంటే చికెన్ అలా ఏమైనా తెచ్చుకుంటే మాత్రం క్లీనింగ్ అవసరం లేదు, డైరెక్ట్ మీరు కుక్ చేయొచ్చు అని అంటారు. బట్ స్టిల్ మనకు ఒకటి ఉంటుంది కదా, ఇంటికి వచ్చి కొంచెం క్లీన్ చేస్తేనే మనం కుక్ చేసుకోగలుగుతాం. అంటే వితౌట్ ఎనీ డౌట్ కొంచెం మరీ క్లీన్ అయింది అని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అండ్ విహాన్ కడుపులో ఉన్నప్పుడు అయితే లైక్ నాజియా ఫీలింగ్ ఉండేది. సో ఆ టైంలో కొంచెం నాన్ వెజ్ చూడగానే వామిటింగ్ అలా ఉండేదన్నమాట. సో దానికన్నా ముందైతే నేనే క్లీన్ చేసేదాన్ని నాన్ వెజ్. బట్ వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక మాత్రం పృథ్వీ స్టార్ట్ చేశాడు క్లీనింగ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనే కంటిన్యూ అవుతున్నాడు. సమ్ డేస్ లైక్ తను ఆఫీస్లో ఉన్నాడు అంటే మాత్రం అప్పుడే జస్ట్ చాలా ర్యాండమ్గా ఎప్పుడో ఒక్కసారి అలా వాష్ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో నేను ఇక్కడ ప్రాన్స్ చేస్తున్నాను, మీకు రెసిపీ కూడా షేర్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. సో ఇది చాలా బేసిక్గా బట్ ఫుల్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నేనైతే ఇప్పుడు కరెంట్ ఒక 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను. 1/2 kgకి యాజ్ పర్ రిక్వైర్డ్ సాల్ట్ మీరు సెట్ చేసుకొని వేసుకోండి. అండ్ కారం అయితే స్పైస్ లెవెల్ బట్టే నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే ఒక 1/2 teaspoon అలా వేసుకున్నాను. అండ్ కొరియాండర్ పౌడర్ వచ్చేసి ఒక 2 tablespoon వేసుకున్నాను. అండ్ గరం మసాలా వచ్చేసి 1 teaspoon వేసుకున్నాను. ఇప్పుడు నేను వేసుకున్న మసాలా అంతా హోమ్ మేడ్ మసాలా, సో అందుకే దానికి చాలా ఫ్లేవర్ ఉంటుంది. సో మీరు కూడా మోస్ట్లీ హోమ్ మేడ్ మసాలాసే వేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ఒక మంచిగా ఏమంటారు ఒక 3 onions వరకు, మీడియం సైజ్ అయితే 3 onions వరకు కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అప్పుడు మీరు ప్రాన్స్ యాడ్ చేస్తే మంచి ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది. సో మూత పెట్టేసి అలా కొంచెం కుక్ అవ్వనియండి. చూడండి ఫుల్ గ్రేవీ వచ్చేసింది నా దాంట్లో. ఆ గ్రేవీ పోయేంత వరకు మీడియం సిమ్లోనే పెట్టుకొని మంచిగా కలుపుకుంటూ మధ్యలో తీస్తూ చేసేస్తే ఆ వాటర్ అంతా మంచిగా అబ్జార్బ్ అయిపోయి మంచి ఫ్రై అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఫ్రై వద్దు అనుకున్న వాళ్ళైతే ఒక 2 tomatoes అలా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో మంచి గ్రేవీ ఉంటుంది అన్నమాట. ఏ కంచన్ 50K అయిండు. సో ఇందాకే కుకింగ్ చేస్తుంటే ఒక గుడ్ న్యూస్. సో గుడ్ న్యూస్ ఏంటంటే మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీలో 50K అయిండు.
ఇదిగోండి. ఎస్ ఇప్పుడే 50K అయిండు. ఆల్మోస్ట్ లైక్ 49.9 ఉండే అనమాట. 3 days నుంచి కంటిన్యూస్ గా వెయిట్ చేస్తున్నా 50K ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాం. సో లక్కీ ఈ రోజు అయితే అయింది. అండ్ ఈ రోజే మేము బ్లాగ్ చేస్తున్నాం. సో వుడ్ లైక్ టు షేర్ విత్ యూ. ఎస్ అండ్ ఇప్పటివరకు ఇంకెవరైనా ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ వెళ్ళి ఫాలో అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని నేను అందులోనే పెడుతూ ఉంటాను. అండ్ యా మాకు 50K సందర్భంగా లైక్ తెలుసో తెలియకో పార్టీ లాగా కూడా అవుతుంది. సో మా విహాన్ కూడా చాలా ఎక్సైట్ అయ్యి బాగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరికీ. సో యా ఐఎమ్ సో హ్యాపీ. సో తొందరగా ఇంకొక 100K అయితే ఇంకా బాగుంటుంది. అండ్ నా యూట్యూబ్లో కూడా కొంచెం స్లోగా పెరుగుతుంది గ్రాఫ్. ఇంకెవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం ఇక్కడ కూడా 100K అయితే కొంచెం బాగుంటుంది. సో వన్ ఆఫ్ మై డ్రీమ్ సిల్వర్ బటన్ తీసుకోవాలి అని చెప్పేసి. సో ప్లీజ్ గైస్ మీ వల్లే ఇది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్. నాకు కొంచెం యా సో అదొక సిల్వర్ బటర్ ఎప్పుడు తీసుకుంటానా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. మాట్లాడే లోపు మంచి ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయింది. ఫైనల్గా అయితే కంపల్సరీగా మీరు కొంచెం కర్రీ లీఫ్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. చాలా ఫ్లేవర్ ఉంటుంది కర్రీకి అయితే. సో ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయేసి తినేస్తున్నాం. ఇట్స్ టేస్టింగ్ టైం నౌ. నిజం చెప్పాలంటే బగారా రైస్, ప్రాన్స్ ఫ్రై అండ్ టొమాటో రసం సూపర్ కాంబినేషన్, అసలు నెక్స్ట్ లెవెల్ కుదిరింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. అండ్ ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. విహాన్కి కూడా ప్రాన్స్ అంటే చాలా ఇష్టము. చికెన్ మటన్ కన్నా తను ఎక్కువ తినేదైతే ప్రాన్స్. సో ప్రాన్స్ వేసిన రోజు అయితే ఎంత స్పైసీ ఉన్నా కూడా తింటాడనమాట తను ఇష్టంగా. అదే మనం నార్మల్గా ఏదైనా కర్రీస్ స్పైసీ లేకుండా వేసినా కూడా స్పైసీ ఉంది ఉంటాడు. బట్ ప్రాన్స్ మాత్రం చాలా ఇష్టంగా తింటాడు తను. సో ఇక ఇప్పుడే కొంచెం విహాన్ పడుకున్నాడు కదా. సో ఇప్పుడే మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో ఇప్పుడు ఏదైనా కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది. కొంచెం ఆ ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసేసుకొని ఈ అంతలోపు విహాన్ లేచేస్తాడు. అండ్ సో యా విహాన్ పడుకున్నాడు కాబట్టి ఐస్ క్రీమ్ తింటున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి విహాన్కి కంటిన్యూస్ కోల్డ్ కఫ్ ఉంది. సో ఆయన ముందు అయితే అస్సలకి తినట్లే. ఆయనకి ఎలాంటి స్వీట్స్ కూడా ఇవ్వట్లేదు. విహాన్ కూడా అర్థం చేసుకుంటున్నాడు, నాకు ఇట్లా బూబు అయింది కదా, నేను మంచి అయినాక టుమారో తింటలే అని చెప్పేసి టుమారో అంటున్నాడు అనమాట. బట్ అందుకే అంటే తనకు ఆ ఫీలింగ్ రావద్దు అని చెప్పేసి ఆయన పడుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మేమిద్దరం ఇప్పుడు మంచి స్పైసీగా ప్రాన్స్ తిన్నాము. సో ఇప్పుడు కొంచెం చల్ల దాన్ని బ్యాలెన్స్ చేయడానికి చల్లని అండ్ లైక్ స్వీట్ ఐస్ క్రీమ్. 50K. యా థ్యాంక్ యూ. కొంచెం మర్చిపోయింది, మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈ విహాన్ పడుకున్నాడు కదా, నేను కూడా సోఫాలో అలాగే కొంచెం ఎడిట్ చేసుకుంటూ పడుకొని పోయాను. సో నిద్ర పట్టేసింది. సో కొంచెం లేట్గా లేచామన్నమాట. అండ్ వీకెండే కాబట్టి కొంచెం ఇక లేజీ అయిపోయాను. సో వాకింగ్కి ఏం వెళ్ళలేదు, షాపింగ్ కూడా వెళ్ళలేదు. మోస్ట్లీ లైక్ రేపు సండే కదా, సో రేపటికి పోస్ట్ చేశాను. అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి. సో ఇలా మా సాటర్డేని అయితే గడిపాము. సో ఇప్పుడు ప్రజెంట్ పృథ్వీ టీ పెట్టాడు. సో ఇప్పుడు కొంచెం టీ తాగాలి. యాక్చువల్గా వాట్ వీ డూ ఆన్ ఏ వీకెండ్ అనే వ్లాగ్ కాన్సెప్ట్తో ఈ వీడియో అనమాట. బట్ ఇది ఎలా అయిపోయిందంటే వాట్ వీ ఈట్ ఆన్ ఏ వీకెండ్ లాగా అయిపోయింది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద వీకెండ్స్ అందరు ఏం చేస్తారు, మంచి ఫుడ్ చేసుకుంటారు, తింటారు, రిలాక్స్ అవుతారు, మూవీస్ చూస్తారు. మేము కూడా అదే చేసాము. సో నెక్స్ట్ డే మేము షాపింగ్కి వెళ్ళాము. నిన్న వెళ్దాం అనుకున్న షాపింగ్ ఈరోజు వెళ్ళాము. సో యా చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేసి. నేను అన్నాను కదా షాపింగ్కి వెళ్ళేది ఉంది అని చెప్పేసి. సో మేము కాస్కోకి వెళ్ళాము. అండ్ ఆల్సో లైక్ ఏమంటారు విహాన్ కోసం షాపింగ్కి వెళ్ళాము. సో ఫస్ట్ వచ్చేసి విహాన్ షాపింగ్ చూపిస్తాను. జపాన్లో వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. సో అందుకే తనకి కొన్ని వింటర్ క్లోత్స్ తీసుకుందామని వెళ్ళాము. సో 2 పైజామా సెట్స్ అంటే నైట్ వేర్ వేసుకోవడానికి, అండ్ నాకు కొన్ని టీ షర్ట్స్ తీసుకున్నాము. ఇప్పుడు మా విహాన్ అవన్నీ ట్రయల్ వేసి చూపిస్తాడు, చూడండి. So
సాఫ్ట్ హగ్ చేసుకోవడానికి కూడా బాగుంది. సాఫ్ట్ ఉన్నాడు పాండా ఫినిష్. చల్ నెక్స్ట్ పాండా ఫినిష్. నెక్స్ట్ టైగర్. Wow, Vihan, she's also so cute. ఇది ఎలా ఉంది విహాన్? క్యూట్. నెక్స్ట్ డ్రెస్ వేద్దాం. Eddie. సూపర్ ఉన్నాడు యాన్. Yay! దా నెక్స్ట్ టైగర్. చవే. దూరం వద్దు. Eddie పాపా. లోడా ఉంది. క్యూట్ ఉన్నాడు యాన్. చేంజ్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పేసే ఇదిగా. సూపర్, ఇది ఓకే. Eddie పప్పీ. ఎలా ఉంది పప్పి? నేనే అడుగుతాం పప్పి అంట. Yay! చాలా క్యూట్. ఓకే కదా సైజ్? Eddie. క్యూట్ ఉన్నాడు యాన్. పప్పీ Eddie. హ్యాండ్సమ్ ఉన్నాడు యాన్. Yay! వావ్, విహాన్ క్యూట్ ఉన్నాడు. Eddie పాపా. మంచి అంట ఇట్లా మంచి అంట. అండ్ సాక్స్ 6 pairs తీసుకున్నా. సో ఈ వింటర్ అంతా నడుస్తుంది విహాన్కి ఇక. సో అంతే, విహాన్కి అవుట్ఫిట్స్ అన్నీ నిషిమత్స్యలోనే తీసుకుంటాను. కొన్ని మాత్రం లైక్ ఏమైనా ఈవెంట్స్ అకేషన్స్ ఉంటే మాత్రం H&M అలా చూస్ చేసుకుంటాను, అదర్ స్టోర్స్. బట్ మోస్ట్లీ అయితే 90% విహాన్వి నిషిమత్స్య నుంచే నేను తీసుకుంటాను. అండ్ పిల్లలకి చాలా రీజనబుల్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది కూడా. నెక్స్ట్ కాస్కో వెళ్ళాను కదా, సో కాస్కోలో ఆరెంజెస్ తీసుకున్నాను. మస్తు స్వీట్ ఉంటే చాలా బాగుంటాయి, ఎంత తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది ఆరెంజెస్ జపాన్లో. సో అండ్ ఆల్సో మన ఇంట్లో జనరల్గా మన ఊర్లో చూస్తుంటే కామన్గా కనిపించేది జామకాయ చెట్టు అండ్ మామిడికాయ చెట్టు కనిపిస్తూ ఉంటుంది కదా. జపాన్లో కామన్గా చూస్తే ఇది ఆరెంజ్ చెట్లు చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్లో ఆరెంజెస్ చెట్టు ఉంటుంది అనమాట. 400 to 450 రూపీస్ పడింది 2 kgs ఆరెంజెస్. నెక్స్ట్ వచ్చేసి టొమాటోస్. ఇప్పుడు టొమాటోస్ జపాన్లో చాలా కొంచెం కాస్ట్లీ అనిపిస్తున్నాయి. అండ్ ఒక్క టొమాటో వచ్చేసి అంటే బయట జనరల్గా తీసుకుంటే 100 రూపీస్ ఒక టొమాటో ఉంది. సో ఇది వచ్చేసి ఒక ఆల్మోస్ట్ 2 kgs టొమాటోస్ అనుకుంటా, మంచి పెద్దగా ఉన్నాయి. అండ్ ఇలా ఇది సో ఆల్మోస్ట్ ఇది ఒక 2 kgs ఉంటాయి. వచ్చేసి ఒక 1000 పడింది మాకు, అంటే ఆల్మోస్ట్ లైక్ 500 రూపీస్ 570 రూపీస్ అనుకోండి. సో 570 రూపీస్కి ఇన్ని టొమాటోస్ వచ్చాయి. అండ్ బ్లూబెర్రీస్, ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి బ్లూబెర్రీస్. సో విహాన్కి నేను కంపల్సరీ ఇస్తాను. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను అనమాట, అన్నిటికంటే మంచి హై న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫ్రూట్ ఏది అంటే బ్లూబెర్రీస్. సో యా, విహాన్ కోసం తీసుకున్నాను ఇది. అండ్ నెక్స్ట్ కొంచెం ఇక డైట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి లెమన్ వాటర్, మార్నింగ్ డ్రింక్ నాది కంపల్సరీ హనీ వేసుకొని ఓన్లీ లెమన్ వాటర్ తాగుతాను అనమాట. సో ఎంప్టీ స్టమక్ మీద. సో కొంచెం డైట్ స్టార్ట్ చేద్దామని అయితే లెమన్స్ తీసుకున్నా. నెక్స్ట్ అయితే లైక్ బాడీ సోప్. ఇప్పుడు కొంచెం వింటర్ కూడా వస్తుంది కదా, ఇది కొంచెం ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది స్కిన్ అని చెప్పేసి సో ఇది అందుకే చూసేసుకున్నా. ఇది షియా బటర్ది. ఇంకా నెక్స్ట్ ఆల్మండ్స్. సో డైలీ సోక్ చేసుకొని నేను విహాన్ పృథ్వీ ముగ్గురం తింటాము, సో అందుకోసమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాల్బీ. సో ఇదేంటంటే లైక్ మనకు మ్యూసిల్స్ అవి అలా దొరుకుతాయి కదా, సో అట్లానే ఇది క్యాల్బీ అనేసి ఇక్కడ మంచి అనిపిస్తుంది. సమ్ మార్నింగ్స్ మనకి లేజీ అనిపిస్తుంది కదా, అబ్బా ఇప్పుడు లేచి చేయాలనా అని అనిపిస్తుంది. అలాంటి టైంలో బెస్ట్ గో టు అనమాట. మిల్క్లో ఇవి వేసేసుకొని తినేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అంతే, ఇవే కాస్కోలో వెళ్ళి ఈరోజు మేము షాపింగ్ చేసింది. సో ఇప్పుడు నాకున్న టాస్క్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ తెచ్చిన ఐటమ్స్ అన్నీ సదిరేయాలన్నమాట. సో అదొక పని ఉంది. విహాన్ నాకు చాలా వాటిలలో చిన్నగా ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టాను కదా, అవన్నీ నాకు ఒక్కొక్కటి తెచ్చేస్తున్నాడు, నేను అవన్నీ మంచి సదిరేస్తున్నా. ఏదో మనం పిల్లలతో పని చేయించుకుంటున్నామని కాదు, కానీ ఇది ఒక యాక్టివిటీ లాగా వాళ్ళు ఫీల్ అవుతారు. అరే మమ్మీకి ఇవన్నీ నేను తెచ్చేస్తుంటే మమ్మీ హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి అయితే, అంటే విహాన్ అయితే అలాగే అనిపిస్తుంది నాకైతే ఫీలింగ్. సో తను హ్యాపీ ఫీల్ అవుతాడు, థ్యాంక్ యూ విహాన్ అని చెప్పంగానే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి మళ్ళీ ఇంకా కొన్ని తెస్తూ ఉంటాడు. ఇదనే కాదు, ఫుడ్ తినేటప్పుడు కూడా ప్లేట్స్
తెచ్చి పెట్టడం, వాటర్ తేవడం, సో ఇలాంటి చిన్న చిన్నగా కూడా చేస్తూ ఉంటాడు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.